నేను మీతో చెప్పుకున్నదేమనగా చూడమాట అక్కడ ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. లోపల పెడుతున్నారు, దేవదూత తీసుకొస్తుంది, మళ్ళా నచ్చ చెప్పి లోపల పెడుతున్నారు. వీళ్ళ ఆలోచన అంతా ఏంటి? మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పక ఉండలేమంటారు. చూడండి, మేము చెప్పక ఉండలేము, చెప్తాం యేసు ప్రభు నామమే ప్రతిధ్వనిస్తాం. ఎందుకంటే దేవుడు నమ్మకమైన పట్టుకున్నాడు తన పరిచర్యకి. పేతురు, యోహాను వాళ్ళ జోలికి పోకండి. చూడమాట అక్కడ ఆ మనుషులను విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదా అది వ్యర్థమగును, లేదా దేవుడి వల్ల కలిగిందా మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ ఎంత చెప్పినా సరే మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారొగుదురు సుమి. చూడండి ఆ మాటని. వారు అతని మాటకి సమ్మతించి అపోస్తులను పిలిపించి, ఎవరినంట? అపోస్తులు ఎంతమంది? 12 మంది. ఇక్కడ ఎంతమందిని పిలిపించారు? పేతురుని, యోహాను ఇద్దరిని పిలిపించి, చూడమాట అక్కడ ఇద్దరిని పిలిపించి చూడండి కొట్టించి. ఫస్ట్ ఏం చేశారు అక్కడ? ఫస్ట్ లో బెదిరించి, రెండోసారి ఏం చేస్తున్నారు? కొట్టించి. చూడమాట అక్కడ కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని. ఆల్రెడీ ఫస్ట్ చెప్పలేదా? మీరు ఎంత మాత్రమును యేసు నామమును బోధింపకూడదు, ఆ తర్వాత మాట్లాడకూడదు. రెండవ పదములో మరలా చెబుతున్న మాట చూడండి, మీరు యేసు క్రీస్తు నామమును. చూడండి ఆ మాటను అక్కడ అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానం పొందుటకు. నమ్మకమైన పరిచారకులు ఉండే లక్షణాలు ఇవి. ఆయన పని చేస్తున్నా మీరు చరసాల మమ్మల్ని వేస్తున్నారు, ఆయన పని చేస్తున్నా మా మీదకి వస్తున్నారు దమ్మిగా, ఆయన పని చేస్తున్నాము నమ్మకంగా పని చేస్తుంటే మనసులో మా మీదకి వచ్చారు. అంత మాత్రము పరిచర్య విడిచిపెట్టి పారిపోలా, అంత మాత్రం దేవుని పని వదిలేసి పారిపోలా. అందుకే దేవుని దగ్గర నివాసం ఉండాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు నమ్మకమైన పరిచర్యను చేయగలిగితే రేపు ఆకాశములో, మహాకాశములో, పరలోక రాజ్యములో నీవు నివాసం ఉండడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామము కొరకు మేము ఎవరని తెలుసా? గనులైన ఎంచబడట్లా, అవమానానికి కూడా ఎంచబడ్డాం. దేనికి? దేవుని కొరకు అవమానం పడటానికి, దేవుని కొరకు కొట్టించబడటానికి, దేవుని కొరకు నిందించబడటానికి, దేవుని కొరకు ఇంతటి త్యాగానికైనా ఆ దేవుని నామం కుంటివాడు మొదలుకొని ఆఖరికి వచ్చే వరకు దేవుని నామం, దేవుని నామం, దేవుని నామం అని ప్రతిధ్వనిస్తాం. ఆర్ యు రియల్లీ క్రిస్టియన్? వీళ్ళు నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా. పేరుకు పెట్టుకుంటే సరిపోదండి మేము క్రైస్తవులమని. నమ్మకమైన దేవునికి కావాలి. హల్లెలూయా. ఎవరికి కావాలి? నమ్మకమైన దేవునికి కావాలి. నమ్మకమైన బిడ్డలీలో చూడమాట ఆఖరి మాట, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించచ్చు. బెదిరించబడినా సంతోషించబడ్డారు, కొట్టినా సంతోషించచ్చు. చూడమాట అక్కడ వారు చూడండి సంతోషించచ్చు. మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోతే ఇక యేసు ప్రభుని ప్రకటించు, ఇక యేసు ప్రభు గురించి బోధించు, ఇక యేసు ప్రభు స్వార్థ వినబడదు అనే మాట చెప్పారు వీళ్ళు. లేదు, వెళ్ళిపోయి సావకుడి పని సావకుడిదే. మమ్మల్ని పిలిచిన తన పరిచర్యలు నమ్మకంగా ఉండాలి. నిన్ను పిలిచిన దేవుని పరిచర్యలు నువ్వు నమ్మకంగా ఉండాలి. మనమందరం కలిసి నమ్మకంగా పనిచేసి దేవుని దగ్గర నివాసం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు చూడండి వెళ్ళిపోయి, చూడండి ఆ మాటని, వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను. ఇంకా ఎక్కువైపోయింది పరిచర్య. అంతమంది ఎక్కడి దాకా వెళ్ళింది పరిచర్య? ఫస్ట్ లో కేవలం దేవాలయంలోకి మాత్రమే వెళ్ళింది. దేవుని కార్యం ప్రారంభమైంది, దేవుని సూచక క్రియ ప్రారంభమైంది. నేడు ఇంటింట కూడా ప్రారంభమవడానికి దేవుని పని సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఇప్పటివరకు దీనికి పరిమితమైంది గల్లీకి.